కూతురు షాపింగ్ అని చెప్పేస్తాను. కొద్ది ఫ్రెష్ అప్ వెళ్ళిపోవాలి. ఇల్లేంది ఇంకా ఇలా ఉంది ఈ పని మనిషి. రథాలు ఓ రథాలు, అమ్మో ఇదేం కలట్లేదు. మమ్మల్ని చచ్చిపోయిందా? మొబైల్ ఉంది. రథాలు రథాలు ఊరా రథాలు రథాలు లేవు. అమ్మగారు చెప్పండి. ఏంటి పండుగ పడుకున్నావు? చేసేస్తున్నా. నువ్వు చేసిన యాక్షన్ లాభగానే చెయ్యి. నేను షాపింగ్కి వెళ్ళాలి. అంకల్ నేను వస్తాను అంకల్ షాపింగ్. వచ్చాక కాదు అదేంటి అంకల్ వస్తాను అంకల్. ఇంటిలో కూర్చుంటావా? అదేంటి అంకల్ వస్తాను అన్నాను కదా. మీకు కావాల్సిన చీరగా పెట్టా. అమ్మగారు కాదంకల్, మొన్న మీరు ఇచ్చి ఎలా ఉన్నారు చూసారా? దీనికేంటే సోపు అంతే. కాదు, మీరు కట్టుకుంటే నేను కట్టుకుని ఎంత తేడా ఉంది చూసారా అమ్మగారు? బాబు నేను తప్పగా ఇచ్చాను అంకల్. ఏంటి ఇంకా నా అకౌంట్లో మనీ వేయలేదు. సరే మెసేజ్ కాదు, అకౌంట్లో మనీ వేయండి. పదార్థ తినంతో ఉంటాడు. హలో 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 ఆగండి ఆగండి, నేను షాపింగ్ వెళ్ళా, నాకు టైం తర్వాత చేయండి. మ్యామ్ మేము ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం మ్యామ్. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ గురించి చెప్పడానికి. మాకు మళ్ళీ ప్రాఫిట్ వచ్చినా మేడం, మాకు తెలుసు మేడం, మాకు మళ్ళీ ప్రాఫిట్స్ వస్తాయి. మ్యామ్ కాదు మ్యామ్, ఈసారి మీకు లాసెస్ వచ్చాయి. లాసెస్ అన్నిటికీ మీ అకౌంట్లో ఉన్న మనీ సరిపోగా ఇంకా మీరే 50 lakhs కట్టాలి మాకు. 50 lakhs? అవునండి. ఇప్పుడు ఎలా ఇలా జరగాల? ఎస్ఐయా నాకు సహాయం చేయవా? అయినా నేను ఎందుకు భయపడాలి? నాకు తెలిసిన చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ధనవంతులే. వాళ్ళు నాకు తప్పకుండా సహాయం చేస్తారు. రథాలు ఓయ్ రథాలు, చెప్పండి అమ్మగారు. ఇలా రా. ఇప్పుడు ఇల్లంతా నీట్గా శుభ్రం చేయాలి. అలాగే అమ్మగారు. మా ఇంటికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు. సరే సరేనా? మర్చిపోయా వంట కూడా చేయాలి. మీరు మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. నేను వంట కూడా నీట్గా చేయాలండి. సరేనా? సరే అమ్మగారు. అర్థమైంది. అన్ని పనులు చేపిస్తారు, చూస్తారు. ఎంతమంది మన ఇంటికి వచ్చేస్తున్నారు, ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు చూద్దాం. అయ్యో యేసు బాబు వస్తారు మన ఇంటికి. అమ్మగారు అమ్మగారు, మన ఇంటికి యేసు బాబు వస్తారు అమ్మగారు. ఏంటే మన ఇంటికి వేసే వచ్చారా? అవునమ్మగారు. పిలిచినందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ యేసయ్యా. మీరు మొదటి స్థానంలో కూర్చోండి. అయ్య బాబోయ్, మన ఇంటికి యేసు బాబు వస్తారు. ఇంకా ఎంతమంది వస్తారు?
వచ్చేసా. అయ్యో మీరా వచ్చారు, నాకు కొంచెం సెకండ్ ఇస్తారా? అమ్మగారు అమ్మగారు, ఆ సినిమాలో హీరోయిన్ ఉంటారు కదా, ఆవిడ వచ్చారు అమ్మగారు. అవునా, నా ఫ్రెండే. నేను చూసి చాలా రోజులైంది. ఈ రెండో స్థానంలో కూర్చొని నేను మాట్లాడాల్సిన పని చాలా ఉంది. నేను రెండో స్థానంలో కూర్చోలేదు, నాకు మొదటి స్థానమే కావాలి. నీకోసం వెళ్ళి ఫోటో షూటింగ్ వదిలిపెడితే నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? నాకు ఫస్ట్ ప్లేసే కావాలి. ఏసయ్య, మీరు ఆ రెండో స్థానంలో కూర్చుంటారా? అక్కలు వినరా? వస్తున్నాను అమ్మగారు, చెప్పండి అమ్మగారు. హీరో కదా, చూసి సరే ఆడు మొక్క ఏంటాం కదా, సరే అన్నా. అంగలు మీరు విషయం మాట్లాడచ్చా? మీరు మొఖానికి ఏం పూసుకుంటారు అమ్మగారు? చిన్నప్పటి నుంచి అడిగి పుట్టారు. అవునా అమ్మగారు? ఒకసారి రండి. అయ్యో బొగ్గు పూసుకోండి. ఏం పూసుకున్నారు అమ్మగారు? అది ఫౌండేషన్. ధనా ధనా, ఏమైంది? ఫౌండేషన్ అంతా చేసేస్తుంది. నీ పరువు ఎందుకు పోగొట్టుకుంటావే? ముందు అతను ఎందుకు పట్టుకున్నావు అసలు? అదే నాకు బొగ్గు పట్టుకొని ఫౌండేషన్ అంటున్నారు. ఫౌండేషన్ నీకు తెలియదే. అవునా అమ్మగారు? మా ఇంట్లో బొగ్గు ఉంది తెలుసా అమ్మగారు? నువ్వు పనిచేస్తాను. సరే అమ్మగారు. ఏమంటావు? బొగ్గు పూసుకొని ఫౌండేషన్ అంటున్నారు. నేను బొగ్గు పూసుకోపోయినా తెల్లగా ఉంటాను. కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. రకాలు ఎవరో వచ్చారు చూడు. వస్తే రకాలు చూడు. ఇది పని మనుషులు తెలియట్లేదు, నేను పని మనుషులు తెలియట్లేదు. వచ్చావా? బాగున్నావా? చాలా రోజులైంది నేను చూసి. రా. అయ్యయ్యో సింగల్ అమ్మగారు వచ్చారు. సింగల్ అది సింగల్ కాదు, సింగల్. అదే ఏదో పిల్ల అమ్మగారు. నువ్వు లేకు. ఇట్లా నేను నీకు చాలా మాట్లాడాల్సిన పని. నువ్వు ఈ మూడో స్థానంలో కూర్చోవు. లేదు, నేను మూడో స్థానం కూర్చోను. నీకోసం అన్ని ప్రోగ్రామ్స్ చదువుకొని వస్తే నాకు ఇచ్చే మర్యాద ఇదేనా? నేను మూడో స్థానంలో కూర్చోను, నాకు రెండో స్థానమే కావాలి. ఎస్ఐయా, మీరు ఆ మూడో స్థానంలో కూర్చుంటారా? అయ్యో మన ఇంటికి సింగరామ్ గారు వచ్చారు. అమ్మగారు మీతో ఒక విషయం మాట్లాడతాను. అమ్మగారు మాట్లాడు. మీరు బాగా పాడతారు కాబట్టి టీవీలో వచ్చారు. నేను పాడతాను అమ్మగారు. చిన్న